హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఏ విధమైన పప్పులు నానబెట్టే అవసరం లేకుండా, అలాగే పిండి రుబ్బుకునే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకునే దోశనైతే చూపిస్తున్నానండి. అండ్ అప్పటికప్పుడు తయారు చేసుకునే చట్నీని కూడా చూపించబోతున్నాను. ఈ దోశని ఎలా వేసుకోవాలి అనే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. ఇందులోకి 2 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసుకోండి. బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత 2 కప్పుల బియ్యం పిండికి ఒక 1/2 కప్పు పుల్లటి పెరుగునైతే యాడ్ చేసుకోండి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేదనుకుంటే నార్మల్ ఫ్రెష్ పెరుగునైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులోకి విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేసుకోండి, లేదంటే నార్మల్ గరిటెతో అయినా సరే. ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. వన్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ క్యారెట్ని అయితే తీసుకొని పీల్ తీసుకొని వాష్ చేసి ఇలా తురుముకోండి. 1/2 కప్పు తురుము అయితే వస్తుంది. 2 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి. ఇది చాలా ఘాటుగా ఉందని చెప్పి నేను ఒకటి వేశాను. తెల్ల పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి ఘాటు తక్కువగా ఉంటాయి. మీరు అవి వేసుకుంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 అంగుళం అల్లం ముక్కని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. తర్వాత ఇక్కడ నేను 7 to 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. స్కిన్ తీసి ఇలా సన్నగా తరిగి వేశాను. అవి కూడా అందులో వేసుకొని కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకొని వాష్ చేసి ఇలా సన్నగా తరిగి తీసుకోండి. అవి కూడా అందులో వేసుకొని తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఇందులోకి మళ్ళీ 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. మనం బియ్యం పిండి ఏ కప్తో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాము, తర్వాత 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసాం. ఇప్పటి వరకు 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసాము. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. ఇది నానాలన్నమాట. రవ్వ చక్కగా నానుతుంది ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ మన పిండి అయితే కొంచెం చిక్కబడింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మరొక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి పిండి బ్యాటర్ అనేది ఈ రకంగా ఉండాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. పెట్టుకొని ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పెనం అంతా కూడా గ్రీస్ చేసుకోండి. ఈ దోశలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రవ్వ దోశను అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ చుట్టూ అలాగే మిడిల్లో కూడా వేయండి. వేసిన తర్వాత దోశ మొత్తం ఈవెన్గా కాలేలాగా పెనాన్ని స్టవ్కి అయితే అడ్జస్ట్ చేసుకొని దోశని కాల్చుకోండి. వన్స్ ఇలా కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా 1 మినిట్ కాలిన తర్వాత దోశని తీసేసుకోవడమే. ఈ దోశలన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో.
అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. మనం దోశ వేసుకున్న ప్రతిసారి ఈ విధంగా తిప్పుకుంటూ వేసుకోవాలండి. లేదంటే మనం వేసిన పిండి అలాగే వెజిటబుల్స్ వేసాం కదా, క్యారెట్ అవన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోతాయి. వేసుకున్న ప్రతిసారి తిప్పుకొని వేసుకోండి. ఇలానే నేను మొత్తం దోశలన్నీ వేసేసాను అనమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే దోశ అనేది మనకి హార్డ్గా వస్తుంది. అలాగే హై ఫ్లేమ్లో పెట్టామంటే దోశ మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ దోశలను అయితే కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అండ్ ఇందులోకి సూపర్ కాంబినేషన్గా ఒక చట్నీ కూడా చూపిస్తానని చెప్పాను కదా. ఈ దోశలే కాదండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు ఈ దోశలు వేసుకొని చట్నీ కూడా స్టవ్ ఆన్ చేయకుండానే చట్నీ అనేది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశల్లోకి సూపర్ కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగునైతే యాడ్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఏ పికిల్స్ ఉంటే ఆ పికిల్స్, ఆవకాయ కానీ, లేదంటే పండు మిరపకాయ, లేదంటే టొమాటో చట్నీ, ఇలా మనం సంవత్సరానికి సరిపడా నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, ఆ పచ్చడి ఏదైనా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. అంతే, మన సూపర్ టేస్టీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ విత్ ఇన్స్టెంట్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.